సెంటిమెంట్కి అదే తన బాబాయ్ కేసు ఎట్లా హైలైట్ అవుతుంది మీరు చెప్పినట్టు. సో దానికి చెక్ పెట్టేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయమని తన వైపు తీసుకొచ్చి ఆమెని సౌభాగ్యం మీదో లేకపోతే సునీత మీద పోటీ చేయించబోతున్నారు అనేది ఒక చర్చ. ఎంతవరకు విజయం ఇటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఎన్నికల నాటికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నయానో భయానో విజయలక్ష్మి గారిని తీసుకొచ్చి నామినేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిన జరిగిన సంఘటనలు వాస్తవరూపంగా కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర అసలు సిసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరని అర్థం చేసుకోలేనంత అమాయకులు కడప జిల్లా ప్రజలు కాదు. బయట వ్యక్తులు మనకి ఇంకా పూర్తి సమాచారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళకున్న ఆక్రమణలు నేర చరిత్ర ఏంటి అనేది అక్కడ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉండి కేసు విచారణ మందగించి కేసు విచారణ వేగవంతం కావాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కేసు విచారణ సక్రమంగా జరగట్లేదు అని చెప్పని డాక్టర్ సునీత గారు సిబిఐ విచారణకి కోర్టుకు వెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకొని ఆ సిబిఐ విచారణకు కూడా ప్రతిబంధకాలు కల్పిస్తున్న నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇవాళ పక్క రాష్ట్రానికి కేసు విచారణ బదలాయింపు చేసుకున్న తీరు కడప జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియదేం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సౌభాగ్యం గారినో లేదు డాక్టర్ సునీత గారిని కౌంటర్ చేయడానికి విజయలక్ష్మి గారిని ప్రయోగించే ప్రయత్నం చేసిన ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే విజయలక్ష్మి గారిని విశాఖపట్నంలో పోటీకి పెట్టినప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడగొట్టడం జరిగింది. కాబట్టి అన్ని సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉండవు. ఖచ్చితంగా పరిస్థితుల పరిణామాలు రాజకీయాల్లో మారుతూ ఉంటాయి. రాజకీయాలు అనేది డైనమిక్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆనాటి పరిస్థితులు ప్రభావంగా రాజకీయాలలో మార్పు చేర్పులు ఉంటాయి తప్ప 2019లో ఆయనకు పరిస్థితి సానుకూల పడిందని చెప్పని 2024లో కూడా అటువంటి ఫలితాలు వస్తాయని చెప్పని ఆశించినా అది అత్యాశగానే పరిగణించాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.